స్క్రీన్ కనిపిస్తుందా మీకు? హలో హలో, నా వాయిస్ వినిపిస్తుందా క్లియర్గా? స్క్రీన్ కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఓకే, సో టుడే విల్ సీ ద ఎక్సెల్ ఆటోమేషన్ చూద్దాము. ఓకే, ఎక్సెల్ ఆటోమేషన్లో బేసికల్గా ఎక్సెల్ అంటే ఓకే, సో మైక్రోసాఫ్ట్ ఎక్సెల్. ఓకే, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అంటే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఇన్స్టాల్ చేసుకుంటే మీకు ఎక్సెల్ అనే వస్తుంది కదా, ఎక్సెల్ లాగా. సో ఆ ఎక్సెల్తో మనం ఎట్లా ఆటోమేట్ చేయొచ్చు అంటే, మనము యూజ్ చేసేటప్పుడు ఆటోమేషన్ యూజ్ చేసేటప్పుడు బాట్ హ్యాస్ టు ఇంటరాక్ట్ విత్ ద ఎక్సెల్. సమ్ టైమ్స్ ఇన్పుటే ఎక్సెల్స్ అయి ఉంటాయి. ఓకే, ఎక్సెల్ ఫైల్స్ లో డేటా ఉంటుంది, ఆ డేటాని మనం ప్రాసెస్ చేయాల్సి వస్తుంది. ఓకే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఇమాజిన్ ఒక స్కూల్ స్టూడెంట్స్ లిస్ట్ ఉంది అనుకోండి. ఒక ఎక్సెల్లో స్టోర్ చేస్తున్నారు, ప్రతిరోజు వాళ్ళు ఎక్సెల్లో అప్డేట్ చేస్తున్నారు అనుకోండి. ఎక్సెల్ ఏం అప్డేట్ చేస్తున్నారు? స్కూల్స్ స్టూడెంట్ యొక్క ఫీజు, డ్యూ ఎంత, ఇవి అప్డేట్ చేస్తున్నారు. ఆ బాట్ ఏం చేస్తుంది? బాట్ రీడ్ ద డేటా ఫ్రమ్ ద ఎక్సెల్ అండ్ ప్రాసెస్ ద ఇన్ఫర్మేషన్. ప్రాసెస్ అంటే అప్లై ద బిజినెస్ లాజిక్. అంటే డ్యూ డేట్స్ డ్యూ డేట్ లోపల ఎంత కట్టలేదు, డ్యూ అమౌంట్ ఎంత, ఏంటి, ఇవి చెక్ చేసుకొని ఇట్ విల్ సెండ్ ద an email to the student's parent. స్టూడెంట్ పేరెంట్ కి ఈమెయిల్ పంపిస్తుంది అనమాట. ఓకే, అలాగా సమ్ టైమ్స్ ఇన్పుట్ ఇస్ ఎక్సెల్ ఫర్ ద ఆటోమేషన్. సమ్ టైమ్స్ అవుట్పుట్ ఇస్ ఎక్సెల్. సో అవుట్పుట్ అంటే, సో లాస్ట్ లో రిపోర్ట్ కావాలనుకోండి వాళ్ళకి. సో కొన్ని సందర్భాల్లో లాస్ట్ లో అవుట్పుట్ రిపోర్ట్, సమరీ రిపోర్ట్ కానీ, లేకపోతే ఈ రోజు ఎన్ని ప్రాసెస్ చేశారు అని చెప్పి తెలియడానికి ఎక్సెల్ అవుట్పుట్ కూడా ఒక్కొక్కసారి ఎక్సెల్ అవుతుంది ఆటోమేషన్ కి. ఇప్పుడు మనము ఏదైనా ఎక్సెల్ తీసుకుందాం. సో ఎక్సెల్ bots setup server. Okay. ఓకే, సో ఇది తీసుకుంటే మనకి, ఓకే, సో మనం ఎక్సెల్లో ఆపరేటింగ్ సిస్టమ్స్ అండ్ ర్యామ్ సైజ్ అండ్ హెచ్డిడి పెడదాం. సో ఫర్గెట్ అబౌట్ దిస్ వన్. ఓకే, సెలెక్ట్ ఫంక్షన్స్. సో ఈ మోడ్ పెడదాం. ఓకే, సో జస్ట్ ఒక ఎక్సెల్ తీసుకొని ఓకే, ఇక్కడ వర్చువల్ మిషన్ రిక్వెస్ట్ ఉన్నాయి. సో దీన్ని ఒక కాపీ తీసుకుందాం. ఓకే, సో ఫస్ట్ దీని మీద మనం విల్ జస్ట్ లెర్న్ అబౌట్ ద ఎక్సెల్ ఆటోమేషన్స్ ఇన్ దిస్ వన్. ఓకే, సో ఇక్కడ ఒక ఎక్సెల్ ఉంది. సో ఎక్సెల్ లో మనకి ఫస్ట్ గమనించాల్సింది, రోస్ ఎట్లా ఉన్నాయి? రోస్ నంబర్స్ తో రిప్రజెంట్ చేస్తున్నాయి. 1 నుంచి చూసారా, 1 2 ఓకే 2 3 ఇట్లా నంబర్స్ తో రిప్రజెంట్ చేస్తున్నాయి. రోస్ ని మనం ఎట్లా ఐడెంటిఫై చేయొచ్చు? నంబర్స్ తో ఐడెంటిఫై చేయొచ్చు. కాలమ్స్ ని ఆల్ఫాబెట్స్ తో ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, సపోజ్ నేను సెలెక్ట్ చేసింది ఏంటిదంటే, ఇప్పుడు సెలెక్ట్ చేసాం ఇక్కడ ఈ సెల్ అడ్రస్ ఏంటి? ప్రతి సెల్ కి అడ్రస్ ఉంటుంది. ఈ సెల్ అడ్రస్ ఏంటంటే ఈ స్టార్టింగ్ విత్ ద కాలమ్ లెటర్ అండ్ ద, చూడండి, సారీ ఇది కాదు. ఓకే, వాట్ ఇస్ దట్? సో ద కాంబినేషన్ ఏంటిది? E15 అన్నమాట. సో మీరు సెలెక్ట్ చేస్తే కావాలంటే ఇక్కడ కూడా కనిపిస్తుంది ఏది సెలెక్ట్ చేస్తాం అనేది, E15. ఓకే, సపోజ్ ఈ సెల్ కలర్, ఈ సెల్ అడ్రస్ ఏంటి? నేను సెలెక్ట్ చేసిన సెల్ అడ్రస్ ఏంటి? మీరు చాట్ విండో చాట్ టైప్ చేయండి, లేకపోతే యూ కెన్ స్పీక్. ఓకే, C11. ఓకే, C11 దట్ ఇస్ ద
అడ్రస్ ఆఫ్ ద సెల్ కి అడ్రస్ ఉంటుంది. ఇంకొకటి రేంజ్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ రిమూవ్ దిస్ ఫార్మాట్. ఓకే, రేంజ్ అంటే ఇది ఉందనుకోండి, ఇది ఒక రేంజ్. రేంజ్ అంటే ఏంటంటే ఫస్ట్ అడ్రస్. సో ఫస్ట్ అడ్రస్ అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దాకా సెలెక్ట్ చేశాను నేను. సో ఈ అడ్రస్ ఏంటిది? C10, రైట్? లాస్ట్ అడ్రస్ అంటే x1 y1 x2 y2 అంటాం కదా, అట్లా. ఇప్పుడు ఇది అడ్రస్ ఏంది? E8. అప్పుడు మనం ఎట్లా మెన్షన్ చేయాలంటే C11 కోలన్ ఇస్. ఓకే, మీరు చాట్ విండోలో టైప్ చేయండి C11 అంటే C11 ఇది 10, సారీ C10 కోలన్. నెక్స్ట్ ఇదేంటిది? E18. ఇక్కడ కనిపిస్తుంది మీకు. ఓకే, E18 దీన్ని రేంజ్ అంటారు. ఓకే, అదవుతుందా? దీన్ని రేంజ్ అంటారు. సెల్ అడ్రస్ వేరు, రేంజ్ వేరు. సెల్ అడ్రస్ అంటే ఓకే, ఇది చెప్పండి, ఇది ఎంత రేంజ్ సెలెక్ట్ చేసింది? A11 C18. A11 colon C18. Okay, A11 colon C18. This is the format. Colon is important. Okay, what is this? 9D. D9 colon D9 colon F21. F22. F22. ఓకే, ఫస్ట్ మనం కాలం నేమ్ తో స్టార్ట్ చేయాలి. D9 9D కాదు, D9 కాలం అండ్ రో నంబర్. ఓకే, అలాగా మనకి ఎక్సెల్ చూసుకుంటే, ఎక్సెల్ లో మనకు ఉండి ఏంటంటే ఎక్సెల్ ఎక్కడిది అంటే పాత్ ఆఫ్ ద ఎక్సెల్. పాత్ ఆఫ్ ద ఎక్సెల్ అంటే ఎక్సెల్ ఎక్కడి నుంచి ఉంది కదా, డెస్క్టాప్ లో ఉంది కదా. నేను షిఫ్ట్ క్లిక్ ఇస్తే కాపీ యాజ్ పాత్ అంటున్నాను. కాపీ యాజ్ పాత్ అంటే ప్రతి ఎక్సెల్ కి ఏముంటది? పాత్ ఉంటుంది. ఎక్కడుంది ఎక్సెల్ మీ సిస్టమ్ లో అనేది? షీట్ నేమ్ ఉంటుంది. షీట్ నేమ్. ఓకే, వాట్ ఇస్ ద షీట్ నేమ్? ఇక్కడ మల్టిపుల్ షీట్స్ ఉంటాయి చూడండి, మల్టిపుల్ షీట్స్ ఉంటాయి. ఇక్కడ షీట్స్ పేర్లు డిఫరెంట్ గా మార్చుకుంటున్నాం. ఓకే, దీనికి హెచ్ఆర్ అని, ఓకే, ఇట్లా దీనికి సర్వర్ అని, ఓకే, ఇట్లా మార్చుకోవచ్చు. దీని షీట్ నేమ్ ఏంటి? సర్వర్. ఓకే, మనం సర్వర్ ఇచ్చాం కాబట్టి ఒక్కొక్క షీట్ ఉన్నట్లు ఉండేది. సో షీట్ నేమ్ ఉంటుంది. తర్వాత రేంజ్. ఇందాక ఇట్లా చూసుకున్న ఎగ్జాంపుల్. సో ప్రతి దానికి మనం డీల్ చేసేటప్పుడు ఏదైనా ఏ ఆపరేషన్ అయినా కానీ ఎక్సెల్ తో, ఎయిదర్ ఇట్ ఈస్ అ రీడింగ్, రైటింగ్, అపెండింగ్ ఆర్ ఓకే, సో గెటింగ్ ద కలర్, ఎవ్రీథింగ్. ఓకే, ఏం చేయాలి? వి నీడ్ దీస్ త్రీ, మోస్ట్లీ దీస్ త్రీ, రైట్? పాత్ ఏంటి, షీట్ నేమ్ ఏంటి, రేంజ్ ఏంటి. ఓకే, ఇప్పుడు చూసుకుందాం. సో ఇప్పుడు మనకి రీడ్ రేంజ్ అంటే రీడింగ్ ద పర్టికులర్ రేంజ్. ఇది ఉందనుకోండి, రీడింగ్ ద రేంజ్. ఓకే, సపోజ్ ఇప్పుడు ఇక్కడ రీడ్ రేంజ్ అని చెప్పేసి రేంజ్ లో A1 నుంచి D7 దాకా ఇస్తే, సో రీడ్ రేంజ్ కి మనం ఏం ఇవ్వాలి? షీట్ నేమ్ ఇవ్వాలి అండ్ రేంజ్ ఇవ్వాలి. ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకున్నాం. రీడ్ రేంజ్ అనేది ఒక యాక్టివిటీ. దీని యొక్క అవుట్పుట్ వచ్చేసరికి, రీడ్ రేంజ్ యొక్క అవుట్పుట్ వచ్చేసరికి డేటా టేబుల్ వచ్చేది. డేటా టేబుల్ అంటే మనకి కనిపిస్తుందో అదే మెమొరీలో ఉంటది అంతే. ఓకే, మెమొరీలో కనిపిస్తుంది. సపోజ్ ఇది డేటా టేబుల్ అనుకోండి, ఇది రీడ్ రేంజ్ పెట్టాము. రీడ్ రేంజ్ పెట్టగానే ఇది డేటా టేబుల్ లోకి మూవ్ అయిపోయింది. రీడ్ రేంజ్ యొక్క అవుట్పుట్ ఏంటి? డేటా టేబుల్. ఓకే, సో సపోజ్ ఇది DT అనేది ఒక ఆబ్జెక్ట్ పెట్టాము, డేటా టేబుల్ కి ఒక వేరియబుల్ తీసినప్పుడు సపోజ్ ఈ డేటా టేబుల్ ఎట్లా ఉంటది? డేటా టేబుల్ లో కూడా హెడర్స్ ఉంటాయి, కాలమ్ నేమ్స్ ఉంటాయి, రోస్, ఎవ్రీథింగ్. సో మనకి ఎక్కడ కనబడుతుందో ఈ ఎల్లో కలర్డ్, అది మనకి డేటా DT అనే ఆబ్జెక్ట్ లో ఉంటుంది అనమాట. ఇది డైమెన్షనల్ యారే లాగా. ఓకే, సపోజ్ ఇప్పుడు నేను DT డాట్ రోస్ డాట్
కౌంట్ అంటున్నాను. ఎంత వచ్చింది dt డాట్ కౌంట్ అంటే ఎంత వస్తుంది? dt డాట్ రోస్ డాట్ అంటే dt లో ఉన్న రోస్ ఎన్నైతే రికార్డ్స్, రోస్ అంటే రికార్డ్స్ డాట్ కౌంట్. ఇప్పుడు ఈ ఎల్లో కలర్ లో ఎన్ని వస్తాయి? dt డాట్ కౌంట్ అంటే ఎన్ని రోస్ ఉన్నాయి? 7. 6 రోస్ ఉన్నాయి. ఎందుకంటే హెడర్స్ ని మనం మర్చిపోవాలి. Okay. హెడర్స్ ని మర్చిపోవాలి. హెడర్ రోస్ లోకి రాదు. మనకి హెడర్స్ రిమూవ్ తీసేస్తే మిగతా ఎన్ని ఉన్నాయో అవి అనమాట. మనకి 6 రోస్ ఉన్నాయి. ఓకే, ఇంకా 6 వస్తుంది అనుకోండి. సో dt డాట్ రోస్ బ్రాకెట్ ఓపెన్ ఇది 2 డైమెన్షనల్ అరే. 2 డైమెన్షనల్ అరే అంటే సపోజ్ 0 బ్రాకెట్ ఓపెన్ 0 అన్నా అనుకోండి. దీని యొక్క అవుట్పుట్ ఏమొస్తుంది? 0,0 అంటే చూడండి, ఇదేమో కాలం 0తో స్టార్ట్ అయ్యింది ఇండెక్స్. ఇది 0 ఇండెక్స్, 1 ఇండెక్స్ కాలం, ఓకే, 2 ఇండెక్స్, 3 ఇండెక్స్. బేసికల్ గా సింటాక్స్ ఏంటంటే, సింటాక్స్ చూడండి ఇక్కడ దీనికి dt డేటా టేబుల్ డాట్ డేటా టేబుల్ ఆబ్జెక్ట్ dt అంటే అది మనం ఏదైనా పెట్టుకోవచ్చు. ఇన్పుట్ dt అని, లేకపోతే HRDT అని, ఓకే, ఏదైనా పెట్టుకోవచ్చు. వేరియబుల్ నేమ్ రో ఇండెక్స్ కాలం ఇండెక్స్. మీరు సింటాక్స్ నేర్చుకోవాలి ఫస్ట్. ఓకే, ఈ సింటాక్స్ ఏంటిది? dt డాట్ రోస్ బ్రాకెట్ ఓపెన్ లో రో ఇండెక్స్ అండ్ కాలం ఇండెక్స్. ఓకే, సో ఇప్పుడు 0 అంటే ఏమొచ్చింది? 0 అంటే కాలం ఇది రో ఇండెక్స్. ఓకే, చూడండి, ఇది కాలం ఇండెక్స్ 0 1 2 3 4. ఓకే, ఇది రో ఇండెక్స్ అంటే 0 ఏముంది? 0 1 ఇప్పుడు 0 కాంబినేషన్ ఏమొచ్చింది? ఇది వచ్చింది అంతే కదా, 0 ఈ వాల్యూ వచ్చింది. ఓకే, ఈ వాల్యూ వచ్చింది. సపోజ్ dt డాట్ రోస్ ఆఫ్ 0 ఆఫ్ అన్నాను. ఇప్పుడు ఏమొచ్చింది చెప్పండి ఇక్కడ? 0 value and second row Last లో 3. Windows NT. వాల్యూ చెప్పండి. మీకు వాల్యూస్ కనిపిస్తున్నాయి కదా బ్యాక్గ్రౌండ్. Yeah, సేమ్ పైన 0, వాల్యూ ఉంటుంది, 0, దాని 1. కింద లాస్ట్ లో 3 ఉంటుంది. ఎక్సెల్ లో ఉన్న వాల్యూ చెప్పండి అన్న. 0 3 అట్లా కదండి. ఇప్పుడు సపోజ్ చూడండి, రో ఇండెక్స్ కదా, ఫస్ట్ ఇది ఏంటి? రో ఇండెక్స్. ఓకే కాలం 0 అంటే ఏంటిది? ఇది కదా రో ఇండెక్స్ 0. 1 ఓకే, 32 GB. కాలం ఇండెక్స్ 6 అంటే ఇది ఎందుకంటే 0a 32 GB. 32 GB. అది కావాలి, అట్లా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. GB. ఓకే, సపోజ్ dt డాట్ రోస్ ఆఫ్ 2 ఓకే, సో 3 అన్నాం అనుకోండి. ఇప్పుడు చూడండి ఎంత ఏమవుతుంది? 2 అంటే రో ఇండెక్స్, ఫస్ట్ ఇది రో ఇండెక్స్, సెకండ్ ఇది కాలం ఇండెక్స్. 003 records. 8 GB. రో ఇండెక్స్ Windows Server 2012. లేదు. ఫస్ట్ చూడండి, చాలా సింపుల్. 2 కదా, ఇక్కడ 2 కదా. 2 అంటే చూడండి, 0 ఫస్ట్ రో కదా, 0 1 2. ఓకే, తర్వాత ఏముంది? 3 ఉంది. ఓకే, 3 ఉన్నప్పుడు మీకు 0 ఓకే, సో ఇక్కడ 3 కదా, 0a 1 2 3. చూడండి 2 3 అర్థమైందా మీకు? 500 GB. అర్థమవుతుందా? సుధీర్ గారు, ఇప్పుడు మనకి 0 వచ్చి రిక్వెస్ట్ ఐడి కదా. అవును, నాకు ఇక్కడ 0 ఎక్కడుంది? ఇక్కడ 0 ఎక్కడుంది? కాదు, నేను చెప్తుంది మీరు కౌంట్ వచ్చి విండోస్ సర్వర్ 2019 నుంచి 0 కౌంట్ చేస్తున్నారు. పైన రిజిస్టర్డ్ ఐడి దగ్గర నుంచి కదా 0 కౌంట్. ఇక్కడ నుంచి కాదు, అదే హెడర్స్ ఇగ్నోర్ చేయండి మీరు. ఇక్కడ నుంచి 0 స్టార్ట్ చేయండి మీరు. 0 1 ఇట్లా కాదు, ఈ హెడర్స్ ఇగ్నోర్ చేయాలి మనం. హెడర్స్ ఉండాలి కదా, డేటా మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది. ఇక్కడ 0 1
ఇట్లా క్యాలిక్యులేట్ చేయాలి ఇక్కడ నుంచి 0. కాలమ్స్ మటుకు ఇట్లా క్యాలిక్యులేట్ చేయాలి 0 1 2. సిస్టమ్ కి మన హెడర్ అని తెలుస్తుందా అది పైన? తెలుస్తుంది, హెడర్ అని తెలుస్తుంది. రీడ్ రేంజ్ చేస్తే రీడ్ రేంజ్ లో డేటా టేబుల్ లో హెడర్స్ ఆటోమేటిక్ వచ్చేస్తాయి. మనం హెడర్స్ ఉన్నాయని చెప్తాం రీడ్ రేంజ్ లో. ఓకే ఓకే. ఇంకొకటి చెప్పి నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం. ఇప్పుడు 1 TB కదా, 1 TB dt dot rows of 4 చెప్పండి. ఇది ఎంత వస్తుంది వాల్యూ? 2 TB. ఓకే. సో ఇట్లా డేటా టేబుల్ చాలా చేసుకోవచ్చు అనమాట. అంటే రోస్ రిట్రీవ్ చేసుకోవడానికి స్పెసిఫిక్ వాల్యూస్ ని. ఓకే, ఇది ఇండెక్స్, ఇది సింటాక్స్. తర్వాత డేటా టేబుల్ డాట్ రోస్ డాట్ కౌంట్ అంటే dt డాట్ రోస్ డాట్ కౌంట్ అంటే వచ్చింది కదా 6 అని. dt డాట్ కాలమ్స్ డాట్ కౌంట్ కూడా కాలమ్స్ డాట్ కౌంట్ ఎంత? ఇప్పుడు కాలమ్స్ డాట్ కౌంట్ ఎంత? ఎన్ని ఉన్నాయి కాలమ్స్? 4 ఉన్నాయి. ఓకే, 4 కాలమ్స్. ఎందుకంటే మనం సెలెక్ట్ చేసింది ఇది మాత్రమే, రేంజ్ ఈ ఎల్లో కలర్డ్ మాత్రమే సెలెక్ట్ చేసాం, ఇది సెలెక్ట్ చేయలేదు. ఇప్పుడు ఎల్లో కలర్ లో ఉన్న కాలమ్స్ వస్తాయి అనమాట. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 4 కాలమ్స్ ఉన్నాయి. కానీ స్టార్టింగ్ విత్ ఇండెక్స్ 0తో స్టార్ట్ అయింది. ఓకే, నంబర్ ఆఫ్ కాలమ్స్ అంటే 4. అర్థమైందా? ఓకే, సో ఇప్పుడు రీడ్ రేంజ్ యొక్క అవుట్పుట్ ఏంటి? డేటా టేబుల్. రైట్ రేంజ్ ఇన్పుట్ ఏంటంటే డేటా టేబుల్. ఓకే, సో ఇప్పుడు రీడ్ రేంజ్ అనే యాక్టివిటీ ఎందుకు వాడతామంటే ఏదైనా డేటాని స్పెసిఫిక్ రేంజ్ లో ఉన్న డేటాని మనం రీడ్ చేసుకొని దాన్ని ప్రాసెస్ చేయడానికి రీడ్ రేంజ్ వాడతాం. ఓకే, రీడ్ రేంజ్ ఎందుకు వాడతాం? సపోజ్ ఈ రికార్డ్స్ అన్నింటినీ ప్రాసెస్ చేయమన్నారు. అవి తీసుకొని మనం జస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేసి ఫీడ్ చేసి ఓకే సర్వర్స్ క్రియేట్ చేయాలి, సంథింగ్ అట్లా ఇమాజిన్ చేసుకోండి. ఓకే, సో అలాంటప్పుడు మనకి రీడ్ రేంజ్ డేటా అంతా తెచ్చుకోవాలి కదా, అప్పుడు రీడ్ రేంజ్ వాడతాం. రైట్ రేంజ్ ఎందుకంటే ఒక్కోసారి సమరీ రిపోర్ట్ మీరు రైట్ చేయాలి, మొత్తం డేటా మొత్తం మీరు డేటా టేబుల్ ఆల్రెడీ డేటా టేబుల్ మోడిఫై చేస్తున్నారు, అదంతా ఒక చోట రైట్ చేయాలి, ఇక్కడ రైట్ చేయాలి, అప్పుడు రైట్ రేంజ్ వాడతారు. రైట్ రేంజ్. నెక్స్ట్ అందుకని ఇన్పుట్ డేటా టేబుల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ అపెండ్ రేంజ్. అపెండ్ రేంజ్ వచ్చేసరికి అపెండ్ అంటే ఇది రీడ్ రేంజ్ అంటే జస్ట్ ఇమాజిన్ కంట్రోల్ సి కొట్టాను. కంట్రోల్ సి అంటే ఏంటిది? జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కంట్రోల్ సి కొట్టగానే ఇదంతా ఒక క్లిప్ బోర్డ్ లో కాపీ అవుతుంది కదా, అలానే ఒక క్లిప్ బోర్డ్ అంటే డేటా టేబుల్ అనుకోండి ఎగ్జాంపుల్ గా. ఇదంతా కంట్రోల్ సి కొట్టగానే రీడ్ చేసి డేటా టేబుల్ లో పెట్టాం. మళ్ళా కంట్రోల్ వి కొట్టాం. కంట్రోల్ వి కొట్టగానే ఎక్కడి నుంచి పేస్ట్ అవుతుంది? క్లిప్ బోర్డ్ నుంచి పేస్ట్ అవుతుంది. అట్లనే రైట్ రేంజ్ రాస్తున్నాం. రైట్ రేంజ్ అంటే ఆల్రెడీ డేటా టేబుల్ లో ఉన్న డేటాని ఇక్కడ రైట్ చేస్తుంది, అంతవరకే రైట్. ఓకే, అపెండ్ రేంజ్ అంటే ఏంటంటే అపెండ్ లాస్ట్ లో అపెండ్ చేస్తుంది వితౌట్ హెడర్స్ అపెండ్ చేస్తుంది. అపెండ్ లాస్ట్ కి వెళ్ళి అపెండ్ చేస్తుంది. సపోజ్ ఇక్కడ చూడండి, ఇదంతా కాపీ చేసుకున్నాము, లాస్ట్ కి వెళ్ళేసి అపెండ్ చేస్తుంది. అపెండ్ అంటే మనకి లాస్ట్ రికార్డ్ ఎంత ఉంది అని తీసుకోవాల్సిన అవసరం లా, బ్లైండ్ గా లాస్ట్ రికార్డ్ కి వెళ్ళేసి అపెండ్ రేంజ్ వాడినప్పుడు చేస్తుంది. అందుకనే మనం దీనికి రేంజ్ అవసరం లేదన్నమాట. సో ఇన్పుట్ డేటా టేబుల్ కావాలి, అండ్ దీనికి ఇంకా ఏం కావాలి? షీట్ నేమ్, ఏ షీట్ లో పేస్ట్ చేయాలి, అండ్ ఓకే, అండ్ పాత్ కావాలి, ఎక్కడ ఎక్సెల్ పాత్. దీనికి ఏం కావాలి? రైట్ రేంజ్ కి షీట్ నేమ్ కావాలి, పాత్ కావాలి, అండ్ స్టార్టింగ్ సెల్ కావాలి. ఎక్కడి నుంచి చేయాలి? ఓకే, సో డేటా టేబుల్ మెమరీలో డేటా టేబుల్లో వాల్యూస్ ఉన్నాయి. సో అది ఏ షీట్ లో పేస్ట్ చేయాలి, ఏ పాత్ లో, ఎక్సెల్ ఏ పాత్ లో ఉంది, ఆ షీట్ లో ఏ సెల్ నుంచి పేస్ట్ చేయాలి. A1 అని ఇచ్చామనుకోండి, A1 నుంచి పేస్ట్ అయింది, ఇక్కడ నుంచి పేస్ట్ అయింది. ఓకే, అదే A1 కాకుండా మనం ఇక్కడ ఇచ్చామనుకోండి, K ఇట్లా పేస్ట్ అయింది. స్టార్టింగ్ K7 ఇస్తే ఇట్లా పేస్ట్ అయింది అనమాట. సో రీడ్ రేంజ్ కి ఏమొస్తుంది? రీడ్ రేంజ్ కూడా మనకి కావాల్సింది పాత్, షీట్ నేమ్ అండ్ రేంజ్. సో
ఎక్కడ దాకా రీడ్ చేయాలనేది రేంజ్ ఇవ్వాలి. రీడ్ రేంజ్, రైట్ రేంజ్, అపెండ్ రేంజ్. ఇప్పుడు ఎక్సెల్ లో 2 టైప్స్ ఆఫ్ ఎక్సెల్ యాక్టివిటీస్ ఉన్నాయి అనమాట. 2 టైప్స్ ఆఫ్ ఎక్సెల్ యాక్టివిటీస్ అంటే ఒకటి ఎక్సెల్ యాక్టివిటీస్, ఇంకోటి వర్క్ బుక్ యాక్టివిటీస్. ఇది ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ జనరల్ గా అడుగుతూ ఉంటారు. జనరల్ క్వశ్చన్ అనమాట. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఎక్సెల్ యాక్టివిటీస్ అండ్ వర్క్ బుక్ యాక్టివిటీస్? సో సేమ్ టైప్ ఆఫ్ రీడ్ రేంజ్ వెతికారు అనుకోండి, మీరు రీడ్ రేంజ్ సేమ్ రీడ్ రేంజ్ మల్టిపుల్ టైమ్స్ వస్తాయి అనమాట. సపోజ్ లెట్స్ క్రియేట్ ఏ ఎక్సెల్ ఆటోమేషన్. ఓకే, సో సేమ్ యాక్టివిటీ మల్టిపుల్ టైమ్స్ ఇస్తాడు, 2 టైమ్స్ ఇస్తాడు. ఎందుకు ఇస్తున్నాడు 2 టైమ్స్? మీరు రీడ్ రేంజ్ అని యాక్టివిటీస్ లో టైప్ చేశారు అనుకోండి, మీకు 2 రీడ్ రేంజ్ యాక్టివిటీస్ కనిపిస్తాయి. 2 చేసే విధానం, వర్కింగ్ మొత్తం సేమ్. బట్ ఎందుకు సేమ్ వర్క్ కి 2 ఇచ్చారంటే ఇక్కడ డిఫరెన్సెస్ తెలుసుకున్నాం. ఫస్ట్ డిఫరెన్స్ వచ్చేసి ఎక్సెల్ సాఫ్ట్వేర్ ఎక్సెల్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయి ఉండాలి. ఎక్కడైతే రోబోట్ రన్ అవుతుందో ఆ సిస్టమ్ లో, అది మీ డెవలప్మెంట్ మిషన్ అయినా లేకపోతే ప్రొడక్షన్ మిషన్ అయినా యూఏటి మిషన్ అయినా ఏ మిషన్ అయినా కానీ ఎక్కడైతే బాట్ రన్ అవుతుందో ఆ బాట్ రన్ అయ్యే దగ్గర ఎక్సెల్ సాఫ్ట్వేర్ అంటే ఎంఎస్ ఆఫీస్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి ఉండాలి. ఓకేనా? ఇన్స్టాల్ చేయకపోతే మీరు ఒకవేళ ఈ ఎక్సెల్ యాక్టివిటీస్ వాడితే అది ఎగ్జిక్యూట్ కాదు. రెండోది వర్క్ బుక్ యాక్టివిటీస్ ఏంటంటే దీనికి ఆపోజిట్. సో నో నీడ్ టు ఇన్స్టాల్ ఎక్సెల్ సాఫ్ట్వేర్. అంటే ఏంటంటే సమ్టైమ్స్ ఎక్సెల్ సాఫ్ట్వేర్ అనేది ఫ్రీ సాఫ్ట్వేర్ కాదు, ఎంఎస్ ఆఫీస్ పెయిడ్ వర్షన్ కదా. సో దే హ్యావ్ టు పర్చేస్ లైసెన్స్ ఫర్ ద ఈచ్ అండ్ ఎవ్రీ సిస్టమ్, రైట్? ఇప్పుడు సపోజ్ ఒక ప్రొడక్షన్ సర్వర్ ఉంది, దాంట్లో ఎంఎస్ ఆఫీస్ మళ్ళీ వాళ్ళు సపరేట్ లైసెన్స్ పర్చేస్ చేయాలన్నా, ఈ చిన్న స్మాల్ ఆపరేషన్ ఉంది అనుకోండి, ఏదో రీడ్ చేయటము, ఎక్సెల్ లో ఒక సెల్ ఉంటుంది, దానికోసం వాళ్ళు ఒక లైసెన్స్ ఎందుకు వేస్ట్ చేసుకుంటారు? సో అలాగా వెరీ మినిమల్ ఆపరేషన్స్ ఉన్నప్పుడు, రీడ్ చేయటము, అపెండ్ చేయటం ఇట్లాంటివి ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, సో దే ఆర్ నాట్ ఇన్స్టాలింగ్ ఎనీ ఎంఎస్ ఆఫీస్ సాఫ్ట్వేర్. ఓకే, ఎక్సెల్ అనేది ఉండదు దాంట్లో, ఎక్సెల్ ఇన్స్టాల్ అయ్యి ఉండదు. అయినా కానీ మీరు ఒకవేళ వర్క్ బుక్ యాక్టివిటీస్ వాడితే వర్క్ అయింది. యూ కెన్ రీడ్ ద డేటా ఫ్రమ్ ద ఎక్సెల్, యూ కెన్ రైట్ ద డేటా, యూ కెన్ రీడ్ ద సెల్, యూ కెన్ అపెండ్ ద డేటా. ఇవన్నీ ఆపరేషన్స్ చేయొచ్చు ఈవెన్ దో ఎక్సెల్ సాఫ్ట్వేర్ ఈజ్ నాట్ ఇన్స్టాల్డ్ ఇన్ టు దట్ మిషన్ ఇన్ ద సెన్స్, అంటే ఆ బాట్ ఎక్కడైతే వర్క్ అవుతుందో ఆ మిషన్ లో ఏ యాక్టివిటీస్ వాడితే అండర్ వర్క్ బుక్ యాక్టివిటీస్ వాడితే ఎక్సెల్ తో సంబంధం లేదు, డైరెక్ట్ గా ఫైల్ సిస్టమ్ తో వర్క్ అవుతుంది అనమాట. రెండవ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఇట్ వర్క్స్ ఇఫ్ ఎక్సెల్ ఈజ్ ఇన్ ఓపెన్ స్టేజ్. Before running the bot, so Excel file should not open. Excel file should not open అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఎక్సెల్ ఓపెన్ చేస్తున్నాను. ఎక్సెల్ అంటే ఎక్సెల్ అంటే ఎక్సెల్ కాదు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎక్సెల్ ఓపెన్ చేస్తున్నాను. దీని పేరు ఏం పేరు? వర్చువల్ మిషన్ రిక్వెస్ట్ అనే ఎక్సెల్ ఓపెన్ చేస్తున్నాను. నేను ఇక్కడ ఏదో హెచ్ఆర్ షీట్ లో వర్క్ చేస్తున్నాను. బట్ ఇదే టైంలో ఇప్పుడు 6:09 అయింది. 6:40కి బాట్ రన్ అయింది ఇదే మిషన్ లో అనుకోండి. బాట్ రన్ అయింది. బాట్ ఇక్కడ ఇంటరాక్ట్ చేయాలి, ఏది షీట్ సర్వర్స్ లో ఇంటరాక్ట్ చేయాలి. నేను ఇక్కడ ఏదో వర్క్ చేస్తున్నాను, అయితే ఇట్లా వదిలేసి మర్చిపోయి వెళ్ళిపోయాను, సంథింగ్ క్లోజ్ చేయడం మర్చిపోయి వెళ్ళిపోయాను. 6:40 అయింది. బాట్ మనం 6:40కి షెడ్యూల్ చేసాం అనుకోండి, ట్రిగర్ అయిపోయింది అనుకోండి. ట్రిగర్ అయిపోతే ఎక్సెల్ ఓపెన్ అయ్యి ఉన్నా కానీ, ఒకవేళ ఎవరన్నా ఓపెన్ చేస్తున్నా లేకపోతే వేరే సిస్టమ్ వేరే బాట్ ఓపెన్ చేస్తున్నా కానీ, మనం ఒకవేళ ఎక్సెల్ యాక్టివిటీస్ వాడితే ఇట్ వోంట్ త్రో ఎనీ ఎర్రర్, ఇట్ విల్ వర్క్. ఎక్సెల్ ఓపెన్ లో ఉన్నా కానీ వర్క్ అయ్యింది. ఆ ఫైల్ సేమ్ ఫైల్ మనం ఒక్కోసారి సపోజ్ ఇప్పుడు సేమ్ ఫైల్ వర్క్ చేశాను, సేమ్ ఫైల్ మీద వేరే వాళ్ళు వర్క్ చేస్తున్నా బాట్ వర్క్ చేస్తున్నా చేయొచ్చు. లేకపోతే ఒకవేళ వాళ్ళు ఓపెన్ చేసి వదిలిపెట్టినా కానీ క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, క్లోజ్ చేసే ఉండాలన్నట్టు అవసరం లేదనమాట. ఓకే, కానీ వర్క్ బుక్ యాక్టివిటీస్ వాడితే ఖచ్చితంగా ఎక్సెల్ ని క్లోజ్ చేయాలి. ఓకే, ఎట్లా అంటే నేను ఎక్సెల్ ఇది ఓపెన్ చేస్తున్నాను కదా, నేను రిమూవ్ చేద్దాం అనుకున్నాను, డిలీట్ కొట్టాను. డిలీట్ కొట్టడం వల్ల ఏముంటుంది? ఎస్ అన్నాను. ఎస్ అనగానే చూడండి ఏమవుతుంది, ఇది డిలీట్ అవ్వట్లేదు. ఎందుకు?
చూడండి పైన ద యాక్షన్ కెనాట్ బి కంప్లీటెడ్ బికాస్ ద ఫైల్ ఈజ్ ఇన్ ఓపెన్, రైట్? అట్లాగా, ఎందుకంటే ఫైల్ ఓపెన్ అయింది, మనం డిలీట్ చేయడానికి లేదు. అట్లనే ఒక ఫైల్ ఇంకోళ్ళు వాడుతుంటే రోబోట్ అదే ఫైల్ ని వాడలేదు అనమాట, ఓపెన్ చేస్తుంటే ఇది త్రో చేసింది, ఎక్సెప్షన్ త్రో చేసింది అనమాట. సో నెక్స్ట్ ది యూజ్ ఎక్సెల్ అప్లికేషన్ స్కోప్. ఎక్సెల్ అప్లికేషన్ స్కోప్ అనే యాక్టివిటీ ఉంటుంది అనమాట. సో ఇది నో నీడ్ ఎక్సెల్ అప్లికేషన్ స్కోప్. సో ఎక్సెల్ అప్లికేషన్ స్కోప్ అనే ఒక యాక్టివిటీ ఉంటుంది. మనం ఎక్సెల్ యాక్టివిటీస్ ఏ యాక్టివిటీ వాడాలన్నా కానీ ఆ ఎక్సెల్ అప్లికేషన్ స్కోప్ యాక్టివిటీ లోపలే వాడాలి. ఓకే, అవుట్ సైడ్ ప్రతి యాక్టివిటీకి అదే ఏ ఎక్సెల్ యాక్టివిటీకి అయినా అండర్ ఎక్సెల్ ఇట్ ఈస్ నాట్ వ్యాలిడ్. వర్క్ బుక్ యాక్టివిటీస్ ఏంటంటే, వర్క్ బుక్ యాక్టివిటీస్ నో నీడ్ ఎక్సెల్ అప్లికేషన్ స్కోప్ ఇండిపెండెంట్ గా ఉంటాయి అనమాట, ఇండివిజువల్ గా ఉంటాయి ప్రతిదీ, ఇండివిజువల్ యాక్టివిటీస్. ఓకే, సో నెక్స్ట్ ఇట్ వర్క్స్ ఇన్ ద మల్టిపుల్ extensions like XLSX, XLS, okay, XLSM, okay, ఇట్లా XLSB ఇట్లా డిఫరెంట్ వాటితో వర్క్ అవుతుంది ఇక్కడ. ఇది XLSX. సో ఎక్స్టెన్షన్స్ ఉంటాయి మీకు తెలుసు కదా, ఇక్కడ ఎక్స్టెన్షన్ ఉంది కదా, ఇది ఏం ఎక్స్టెన్షన్ ఉంది? ఎక్స్టెన్షన్ XLSX, దానికి ఎక్స్టెన్షన్ ఉంటుంది. ఎక్స్టెన్షన్స్ డిఫరెంట్ ఎక్స్టెన్షన్స్ తో